సార్ గవర్నమెంట్ ఒక ఫ్లాట్కి 600 అడుగులు కేటాయించింది. ఎవరికి ఏ లోటు లేకుండా ప్లాన్ చేయొచ్చు సార్. నో ప్రాబ్లం. ఓకే. హలో సార్, ఇవిగోండి మీరు అడిగిన ఫైల్స్. ఇవ్వండి సార్. స్వర్ణ పుష్పం అనుకుంటా. తనకి బర్త్డే విషయం చెప్పడం మర్చిపోయారు సార్. స్వర్ణ పుష్పం. బావా బర్త్డే విషెస్ చెప్పకుండా వెళ్ళిపోయావు. నాకు ఏడుపు వస్తుంది బావా. సాయంత్రం వచ్చి నవ్విస్తా. ఐ లవ్ యూ బావా. నా వైఫ్ బర్త్డే అని నీకెలా తెలుసు? నేను స్వర్ణ పుష్పం ఫేస్బుక్ ఫ్రెండ్ సార్. ఫేస్బుక్ ఫ్రెండ్స్? అవును సార్. అవును సార్. హే, ఇప్పుడు ఎందుకు అవునన్నావు నువ్వు? ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని అడిగారుగా, అందుకేగా. ఊరికే క్లారిటీ కోసం అడిగా. కాస్త పక్క జరగండి. అమ్మా దాని కింద పెట్టు. జగన్ ఆ తాపి తీసుకురండి. ఏంటండి నాసిరకం ఇటుకలు పంపించారు? సార్ అలాగే ఉంటాయి సార్. ఏంటి? గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటేనే మెటీరియల్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి సార్. హలో, మనం డబ్బులు ఇచ్చింది ఇలాంటి మెటీరియల్స్ కోసం కాదు, మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్ కోసమే. సార్ ఇవి ఎమ్మెల్యే వరాలరాజ్ కంపెనీ నుంచి వచ్చిన మెటీరియల్స్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైనా సిమెంట్ ఇటుకలు ఆయన కంపెనీ నుంచే తీసుకోవాలి. ఇదంతా ఒక అండర్స్టాండింగ్ సార్. మీరు కొత్త కదా, అందుకే. కొత్త లేదు పాత లేదు, ఎవరి దగ్గర నుంచి మెటీరియల్స్ వస్తున్నాయనేది నాకు అనవసరం. క్వాలిటీ బాగుండాలి అంతే. గవర్నమెంట్ ప్రాజెక్ట్ కదా, ఎవడు అడుగుతాడు ఏం చేసినా చెల్లుద్దు అనుకుంటున్నారా? ముందు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేసి వేరే చోట ఆర్డర్ ఇవ్వండి. సార్ మరి వర్క్ ఆపేయండి. కొత్త రోడ్ వచ్చేదాకా వర్క్ ఆపేయండి. సార్ చెప్పింది చెయ్యండి. జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఎన్ని బిల్డింగ్లు కూలినా మీలాంటి వాళ్ళు మారరు. సార్ నేను స్లమ్ క్లియరెన్స్ ఆఫీస్కి వెళ్ళి చెక్ తీసుకొస్తాను, మీరు కొంచెం చూసుకోండి. ఓకే ఓకే. ఏమ్మా మన మెటీరియల్స్ వెనక్కి పంపించేమన్నావంటే? అంటే ఏం లేదు సార్, మెటీరియల్స్ క్వాలిటీగా లేవు అందుకే. లేకపోతే మార్చి తీసుకో, అంతేగాని ఏరే చోట కొంటానంటే ఏంటి అర్థం? అది కాదు సార్, మీ మెటీరియల్స్ అన్నీ అలాగే ఉంటాయని చెప్పారు అందుకే. అలాగే ఉంటాయిరా, అన్నీ అలాగే ఉంటాయి. అందుకే మాకు కావాల్సిన వాళ్ళకి టెండర్ వచ్చేలా చేసేది. మధ్యలో నువ్వేం పిగుదామని వచ్చావు? సార్ కొంచెం డీసెంట్గా మాట్లాడండి. క్వాలిటీ లేని మెటీరియల్స్తో కడితే ఏ చిన్న అతుకోకి వచ్చినా అన్నీ కూలిపోతాయి. వేల మంది ప్రాణాలు సార్. ఓనీ తమ్ముడు, ఒకప్పుడు జనాభా 30 కోట్లు ఉండేది, ఆ తర్వాత 60 కోట్లు అయింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఇలా ఏదైనా జరిగిపోతేనేగా. నేను అలాంటి తప్పులు జరగనివ్వను సార్. రేయ్ నిన్నెక్కడ నరికి పోగులు పెడతా బక్కనాయాల. పోన్లే కదా అని ఊరుకుంటుంటే మర్యాదగా టెండర్ అప్పచెప్పి పోరా ఇక్కడి నుంచి. ఏంటి సార్, పాపిడి తీసి పక్కకు దువ్వని చుట్టూ కళ్ళజోడు ఇవన్నీ చూసి మంచిగా అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోట్ తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు, తర్వాత బాగోదు సార్. మీరు పంపించే మెటీరియల్స్ కరెక్ట్గా ఉన్నా నాకు వద్దు, నేను వేరే చోటే కొంటాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఈ స్టాక్ మొత్తం వెనక్కి పంపించేసి రీఫండ్ ఇవ్వమని చెప్పండి. బెస్ట్ కంపెనీ నుంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్స్కి ఆర్డర్ ఇవ్వండి, ఓకేనా? సరే. చెప్పు. ఆ రఘువర్ణ గారు మెటీరియల్స్ అన్ని వెనక్కి పంపించేశాడు. ఏం నువ్వు అనేది? ఆడంత తేలికైనడేం కాదు. ప్రాజెక్ట్ వదిలేసేలా చేస్తానని ఏవేవో ఏం చేయాలో నాకు తెలుసు, పెట్టాయి. ఇదే ప్లాను. అదిగో అక్కడే బిల్డింగ్లు కడుతున్నాం. మీరందరూ పక్కా ఇళ్ళకి మారబోతున్నారు. ఇది ఇల్లా సార్? ఇదేగా ఇల్లు. అవును సార్, ప్రస్తుతానికి పెద్ద క్యారీ బ్యాగ్ లో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరు ఉంటున్నారు? మరీ అంత తీసిపడేయకండి సార్, నేను కట్టిన ఫస్ట్ ఇల్లు ఇదే సార్. హే కొత్త పిట్ట. హాయ్. హాయ్, నీకోసం నేనే చేశాను. ఓ ఇదేనా డోర్ డెలివరీ అంటే? కానీ డోరే లేదు. బయలుదేరు, ఆయన ఉన్నారుగా, వెళ్ళు తర్వాత రా. ఏంటి సడన్ గా సైలెన్స్? నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు చూసినా వదలకుండా తిరుగుతుంటావు. నన్నే నా తిట్టింది? చిచి లేదు సార్, హ్యారీ పాటర్ని. హాయ్. హాయ్. పాత రండి. పండగ ఆఫర్లా ఒకదాని మీద ఒకటి వస్తుంది. సార్ కొంచెం లేస్తారా సార్, ప్లీజ్ సార్. పక్క రూమ్ లో వెయిట్ చేస్తా. సరే సార్, మీరు కూర్చోండి. సర్ప్రైజ్ అయ్యారా? తినడానికి కూడా ఏమీ లే. కట్లెట్ తీసుకోండి, ఇంట్లో చేసింది. ఎవరింట్లో చేసిందిరా? ఎవరిని ట్రై చేస్తున్నావు అసలు? బాయ్ బాయ్ మిస్టర్ సుందరం. బాయ్ రండి. మళ్ళీ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు సార్, ఇంకెవరు రారు, రండి. కూర్చోవచ్చా? ప్లీజ్ సార్. మిస్టర్ రఘు సార్, ఫస్ట్ కట్లెట్ తీసుకొచ్చిన అమ్మాయి? అవును, శాలిని, పక్కింటి అమ్మాయి. అవును సార్. మరి ఆ కట్లెట్ తినేలేని అమ్మాయి? మన అనిత మేడం. అనిత మేడం తెలుసు. అవును సార్.
నిన్నొకటి అడుగుతానే అనుకో కదా, అనుకొని అడగండి సార్. ఆ అమ్మాయితోనే అదా లేక ఈ అమ్మాయితోనూ ఇదా లేక ఇద్దరు అమ్మాయిలతోనూ అది? సార్ 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 ఏంటి సార్ మీరు? ఏ మా అమ్మ ఇంకా ప్రాణాలతోనే ఉందని ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. అలాంటిది నన్ను తనని. సారీ మిస్టర్ రఘువరన్, నన్ను క్షమించండి. పర్లేదు సార్. జస్ట్ జనరల్ ఆడియన్స్ లాగా రియాక్ట్. అయ్యో పర్లేదు సార్, పర్లేదు. వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. సార్ కొంచెం కార్ ఆపండి ప్లీజ్. సార్ ఆపండి సార్ ప్లీజ్. ఏమైంది రఘువరన్? సార్ ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది సార్. ఏం తేడా కనిపిస్తుంది? సార్ ఈ కాలమ్స్ ఇక్కడ రాకూడదు సార్. కావాలంటే ప్లాన్ చూడండి. ఏది చూద్దాం. అవును, అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్, కన్స్ట్రక్షన్ ఎంత తేడాగా జరుగుతుంది సార్. ఎక్కడో తప్పు జరుగుతుంది సార్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. ఎంత డబ్బు సార్. నేను ఎండికి ఏం సమాధానం చెప్పాలి? వీటన్నిటికి ఇన్ఛార్జ్ జగన్, అతన్ని అడుగుదాం పదండి. మిస్టర్ జగన్, నేను మీకు ఇచ్చిన ప్లాన్ ఏంటి? మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఏంటి? సార్ మీరు ఇచ్చిన ప్లాన్ నే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏంటి నేను ఇచ్చిన ప్లానా? ఇదిగో ఇదే నేను ఇచ్చిన ప్లాన్. దీనే ఫాలో అవుతున్నారా? సార్ నాకు మీరు ఇచ్చిన ప్లాన్ ఇది కాదు. రేయ్ ఆ ప్లాన్ ఇటు తీసురా. సార్ ఇతను ఇది మీరు ఇచ్చిన ప్లాన్. హలో, ఇది నా ప్లాన్ కాదు సార్. ఇది నేను కాదే. ఇవ్వలేదు. ఏంటి వేషాలు వేస్తున్నావా? ఎవరు వేషాలు వేస్తున్నారు సార్? ఈయనకి ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ గీసుకొచ్చిస్తారు. అది తప్పని తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్ గీసుకొస్తారు. ఇందుకే సార్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పని అప్పచెప్పాలి. ఇంత పెద్ద ప్రాజెక్టునే ఇలాంటి పిల్లకాకుల చేతిలో పెడితే ఇలాగే అవుతుంది. మర్యాదగా మాట్లాడు జగన్, లేదంటే చైర్మన్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చైర్మన్కి భయపడే రకాన్ని కాదు నేను. పని తెలియకపోతే తెలియదనే చెప్తాం. జగన్, నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. నేనేం సమాధానం ఓయ్, చెప్పను? నువ్వు తప్పు చేసి నా మీదకి నెడుతున్నావా? వెళ్ళి పని నేర్చుకురా ఫస్ట్. రే ఇప్పుడు అర్థమవుతుంది రఘువరన్, ఇది తప్పకుండా కావాలని చేసిన పని. ఇందులో మీ తప్పే లేదు రఘువరన్. 10 డివిజన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి మీరు చూసుకోవాలంటే ఎలా? దీని వెనక ఎవరో ఉన్నారు. ఏంటి మిస్టర్ రఘువరన్, ప్రాజెక్ట్లో చాలా తప్పులు జరుగుతున్నాయంట. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అర్హత లేని వాడికి అర్హతని మించిన పని అప్పగిస్తే ఇలాంటి తప్పులే జరుగుతాయి. మిస్టర్ రఘువరన్, ఫస్ట్ మీరు బీచ్లో పిచ్చు గూళ్ళు కట్టాలి. ఆ తర్వాత ఏదైనా ఫ్యాన్సీ స్టోర్లో బిల్డింగ్ బ్లాక్స్ కొనుక్కొని వాటితో ఒక ఇల్లు కట్టాలి. ఆ తర్వాత స్కూల్ టాయిలెట్స్ ఇలాంటి చిన్న చిన్న వాటికి టెండర్లు వేయాలి. అంతేగాని ఒకేసారి 300 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ చేసేస్తానంటే మేము చేతులు కట్టు కూర్చుంటామా? ఇప్పుడు ఏం చేస్తావమ్మా? మొత్తం కట్టిందంతా కూల్చేసి మళ్ళీ తోవి మళ్ళీ ఫౌండేషన్ వేసి ఊహించుకుంటేనే తల తిరుగుతుంది. టైంకి అవుతుందంటావా? పైగా హై క్వాలిటీ సిమెంటు, ఇటుక, ఐరన్ మాత్రమే వాడతారంట. ఓ 30 crores దాకా లాస్ అవుతా జగన్? అవుద్ది సార్. 170 కోట్లలో 30 కోట్లు పోతే 140 కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయగలరా? ఏమంటావు జగన్? కష్టమే సార్. ఈ ప్రాజెక్ట్ని 200 కోట్లలోపే పూర్తి చేయగలమని మాకు తెలీదా? మరెందుకు 300 కోట్లకు టెండర్ వేసాం? వచ్చాడండి పెద్ద పుట్టింకే. వంశపారంపర్యంగా నిలబెట్టుకుంటూ వస్తున్న వ్యాపారం రాయిదే. నీలాంటి ముష్టెదవల్ని అంత ఈజీగా ఎదగనిస్తావా? మీ లెవెల్కి తగ్గ పని చూసుకోండిరా. నా అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే ఓ 5-10 పడేస్తాను, లేదంటే ఏం పిక్తారా? ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్న నీకేంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పలపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్కి ఒక ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మా నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అవడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దున్నే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని 4th ఇయర్లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా
లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలరా. ఏయ్, నిన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయనివ్వకుండా చేసి ఉన్న డబ్బు మొత్తం వేస్ట్ చేయించి ఎలాగా జనం అంతా నిన్ను చెప్పులతో కొట్టి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేలా చేయకపోతే అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరన్ని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా. ఇక్కడ నుంచి చూపిస్తా. మీటింగ్లో ఏమైంది? ప్రాజెక్ట్ కంటిన్యూ చేయమని చెప్పారు సార్. ఆల్రెడీ ఇచ్చిన బడ్జెట్లో పూర్తి చేయలేకపోతే ఆ లాస్ కంపెనీ భరించాలని చెప్పారు. మీరేమీ వరి అవ్వకండి సార్, నేను ఎలాగైనా బడ్జెట్లోనే పూర్తి చేస్తాను. మిస్టర్ రఘువరన్, ఇందులో మీ తప్పేం లేదు. లక్కీగా ముందే నోటీస్ చేయగలిగాం. థ్యాంక్ గాడ్. 30 కోట్లు 40 కోట్లు లాస్ వస్తుందని టెన్షన్ ఏం పడకండి. దాన్ని ఎలా కవర్ చేయాలో ఆలోచించండి. మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సార్. చెప్పండి సార్. నమస్తే. నమస్తే. మేము పేద ప్రజలు గుడిసెల నుంచి పక్కా ఇళ్ళకి మరి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం సార్. మిగతా వాళ్ళలాగా ఇందులో కమిషన్ లాంటివి లేకుండా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ ఇళ్ళే మేము కడుతున్నాం. సరే, కొంతమంది అది జరగనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఆ అశోక్ వర్మే కదా, తన గురించి నేను విన్నాను. వాళ్ళ నాన్నది కూడా ఇదే మైండ్ సెట్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏది వేరే వాళ్ళకి వెళ్ళనిచ్చేవాడు కాదు. వాడి కొడుకు వాడికట్టే దారుణం అంట కదా. ప్రాజెక్ట్ కోసం మీరు జెన్యున్ గా వర్క్ చేస్తున్నారని విన్నాను. మీకు నేనేం చేయగలను? ఏం లేదు సార్,